హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360. తెలంగాణలో స్థానిక ఎన్నికలకు సంబంధించి హడావుడి అయితే నడుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలు కూడా అదే విధంగా ఘాటుగా స్పందిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా కేసు నమోదు చేయాలి, స్థానిక ఎలక్షన్ లో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తా ఉన్నారని వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. వీటన్నిటి మీద అయితే మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐలయ్య గారు అయితే ఉన్నారు. సార్ నమస్తే సార్, ఎలా చూస్తా ఉన్నారు సార్? ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతి జిల్లాకి వెళ్తా ఉన్నారు, 2 సంవత్సరాల మీ సక్సెస్ జర్నీ ఏదైతే ఉందో ప్రజలకు చెప్పడానికి ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలని వ్యాఖ్యలను ఎలా చూస్తా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది, కోర్టులను గౌరవిస్తుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్లకు పోతుంది. ఎక్కడ కూడా మా గౌరవ ముఖ్యమంత్రికి అలవాటు లేదు, అలా లేదు. కక్ష సాధింపు రాజకీయాలు ఉండే మా ముఖ్యమంత్రి ఏదైతే ప్రజలు ప్రజాపాలన ద్వారా అధికారం ఇచ్చారో దాన్ని సద్వినియోగం చేసుకొని పేద ప్రజలకు సంక్షేమం అందించాలి. మిగులు రాష్ట్రానికి కేసీఆర్ అప్పుడు ముఖ్యమంత్రి ఉండి ప్రజలకు ఏ రకంగా సంక్షేమం అందించాలి. మరి ఇలా అప్పుల తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసిన తర్వాత పేద ప్రజల సంక్షేమం ఏ గ్రామం పోయినా పేదోడికి సొంతింటి కాడ నెరవేరే విధంగా ఇలా ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. వాళ్ళు 10 ఏళ్ళు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఇస్తున్నాం. గొప్పోడు తినే బియ్యం, సన్న బియ్యం పేదోడుకు తినాలని చెప్పి ప్రతి పేద కుటుంబానికి సన్న బియ్యం అందిస్తున్నాం. తెలంగాణలో మహిళల ఆత్మగౌరవం పెంచి ఉచిత ఆర్టీసీ బస్సు నుంచి ఇలా పుట్టింటి షారే వరకు కూడా, అంటే చీరే వరకు కూడా మహిళల ఆత్మగౌరవం పెంచినాం. మహిళలకు ఉచిత ఆర్టీసీ కాదు, ఆర్టీసీ బస్సులకు ఓనర్ చేస్తున్నాం, పెట్రోల్ బంకులకు ఓనర్ చేస్తున్నాం, సోలార్ ప్యానెల్లకు ఓనర్ చేస్తున్నాం. ఇలా వడ్డీ లేని వాళ్ళు కేసీఆర్ మర్చిపోతే మా గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 3 విడతలుగా వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. మహిళల ఆత్మగౌరవం పెంచినాం. ఇలా గ్రామాలలో బీఆర్ఎస్ కు కనీసం బీజేపీకి ఆధారం లేదు. ఇలా సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీలో 2-3 పోటీ చేస్తున్నారు. మాకెక్కడ కూడా వేరే పార్టీతో పోటీ లేదు, మా వాళ్ళే పోటీ పడుతుంది. అంటే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాలు ప్రతి గడప గడపకు చేరాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఎక్కువ సంఖ్యలో పోటీ పడుతున్నారు. కాబట్టి బీసీలకి అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. 42% అన్నారు, అంత అన్నారు, ఇంత అన్నారు, లాస్ట్ వస్తే 17% కన్నా కూర్చోబెట్టిరు అనే వ్యాఖ్యలు వస్తున్నారు. ప్రతిపక్షాలకు ఒకటే నేను సవాల్ విసురుతున్నా. నా యాదాద్రి భువనగిరి జిల్లా రండి, 42% మించే బీసీలకు మేము టికెట్లు ఇచ్చినాం. నా ఆలేరు నియోజకవర్గంలో 42 పైనే నేను బీసీలకు, ఎస్టీ మైనార్టీలకు ఇలా సీట్లు ఇచ్చిన. బీసీ బిడ్డలే ఎక్కువ శాతం గెలవబోతున్నారు. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. బీసీలకు పెద్దపీట వేసింది. 1931 తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ అయినా కులగానం చేసిందా? ఇలా కులగానం చేసినాం, అసెంబ్లీలో తీర్మానం చేసినాం, గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పంపినాం, డెడికేట్ కమిషన్ చేసినాం. ఇలా 9 షెడ్యూల్లో చేర్చమన్నాం. ఇలా 2 సంవత్సరాలు ఎలక్షన్ ఆపినామంటే బీసీలకు చట్టబద్ధంగా 42% ఇవ్వాలనుకున్నాం. కానీ ఇలా ఎలక్షన్ అనివార్యం, కోర్టు తీర్పును గౌరవించి ఎలక్షన్ చేస్తున్నాం. అయినా 42% మా పార్టీ నుంచి ఇస్తున్నాం. అదే దమ్ము ధైర్యం ఉంటే బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ 42% ఇచ్చి చూపించమను. వాళ్ళు స్టేట్మెంట్ మనం బీసీలకు 42% ఇస్తామని. ఎక్కడ కూడా గ్రామాలలో బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఆధారం లేదు. మేము అందిస్తున్న సంక్షేమాలు, మేము అందిస్తున్న అభివృద్ధి గ్రామంలో చేయడమే లక్ష్యంగా ముందుకు పోయినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సర్పంచులు ఇలా రాష్ట్రంలో 85% గెలుస్తున్నారు. రేపు చూపిస్తాం మీకు. అంటే సర్పంచ్ ఎలక్షన్ లో ఎప్పుడు జరిగిన విధంగా కిడ్నాపులు కూడా జరిగి నల్గొండలో చూస్తా ఉన్నాం. కిడ్నాపులు చేసి కూడా ఇంత గందరగోళానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతా ఉంది. ఎందుకు స్పందించట్లేదు? ఎవరు కూడా బీసీ నాయకులన్నా స్పందించాలి కదా అని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొంత కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని చేస్తున్నారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసింది. తెలంగాణ రాష్ట్రానికి రెడ్డి బిడ్డ ముఖ్యమంత్రి ఉన్న మా రేవంత్ అన్న రెడ్డి అయినా బీసీలకు సమస్త స్థానం, బీసీలకు 42% కావాలని కొట్లాడినాడు. ఇలా మా కులగణన దేశానికి ఆదర్శంగా ఇలా ప్రధానమంత్రి గారు స్వీకరించి అన్ని రాష్ట్రాల్లో ఈ రకంగా కులగణన జరగాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ స్థానికంగా ఎక్కడో చిన్న మిస్టేక్లు అయితే దాన్ని పార్టీకి రుద్దడం, మా ముఖ్యమంత్రి గారు రుద్దడం కరెక్ట్ కాదు. ఎక్కడ ఏం జరిగిందో తప్పకుండా ఏది చట్టపరిధిలో తీసుకొని తప్పు చేస్తామని శిక్షిస్తాం. బీసీల ఆత్మగౌరవం, బీసీలకు అన్ని రకాల రాజ్యాధికారం వచ్చే విధంగా మేము ముందుకు పోతాం. ముఖ్యంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితుంది. ఏదైతే జరిగిన సంఘటన దాన్ని పూర్వాపరాలు పరిశీలించి ఎవరైతే శిక్ష ఉండరో, తప్పు చేసారో వాళ్ళకి శిక్ష పడే విధంగా మేము ముందుకు పోతాం. విపక్ష నేతలు స్పందిస్తా ఉన్నారు, వాటికి సమాధానం చెప్పలేక ఈ రోజు డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇష్యూ తీసుకొని వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. టాపిక్ మొత్తం డైవర్ట్ చేస్తా ఉన్నారు అనే విధంగా ఇటు విమర్శిస్తా ఉన్నారు. వీటిని ఎలా వస్తాం? కేటీఆర్ కు ఉద్యమం తెలియదు. కేటీఆర్ తండ్రి చాటు పిల్లలు వచ్చి మంత్రి అయింది, ఎమ్మెల్యే అయింది, కానీ ఉద్యమం గురించి ఆయన ఏం చెప్తాడు? ఆంధ్రలో దోసుకపోతున్నానే కదా. తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల మీద ఏర్పడి తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ విద్యార్థుల బలిదానం చూసి ఆ రోజు మిగులు బడ్జెట్ తోటి హైదరాబాద్ తో కూడిన రాష్ట్రానికి సోనియం ఇస్తే, మరి ఇవాళ నైజాం నుంచి కూడా చిరంజీవి కుటుంబాన్ని కానీ పవన్ కళ్యాణ్ కుటుంబం కానీ వాళ్ళ కుటుంబాలను ఆదరించింది తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలు మీ సినిమాలను ఆదరించి
మిమ్మల్ని హీరోలుగా చేసింది తెలంగాణ ప్రజలు. మీరు ఇంత ధనికంగా కావడానికి తెలంగాణ ప్రజలు. ఇలా ఆత్మగౌరవం కోసం మా నీళ్లు మా నిధుల కోసం విడిపోయినాం తప్ప తెలుగు రాష్ట్రం కూడా మా అన్నదమ్ములమే. వాళ్ళు మేము అంతే విడిపోయినా ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు విడిపోతే వేరు కాదు. ఇక తెలంగాణతో పాటు ఆంధ్ర కోనసీమ కూడా పచ్చగా ఉండాలని కోరుకున్న వాళ్ళం తెలంగాణ ప్రజలం. తెలంగాణ ప్రజలంటేనే ఆత్మగౌరవం అభిమానంతో ప్రేమ లైక్యంతో ఉండే ప్రజలు తెలంగాణ ప్రజలు. ఇలా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడడం నిజంగా దారుణం. ఎంబడే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా, మీరు ఏదైతే తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలి. తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే నేను ఒకటే చెప్తున్నా, తెలంగాణలో మీ సినిమాలు కాదు, మిమ్మల్ని తెలంగాణ ప్రజలు తిరగనివ్వరు. అనవసరంగా ఈ వాక్యాలను ఉపసంహరించుకోవాలి. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ తమ్ముడు.